రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమైన రెండేళ్లలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల మీద ఎక్కడ చూసినా అఘాయిత్యాలు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా తెరతీసింది. దీనిలో భాగంగా రాజమండ్రిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళల మీద చిన్నపిల్లల మీద అనేక అఘాయిత్యాలు జరుగుతాయి. కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చూడొచ్చు, దాని మీద ఎలా నిరసన వ్యక్తం చేస్తారు? ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. వాళ్ళు చిన్నారులా, వృద్ధులా, లేకపోతే మహిళల, యువత అన్నది ఏమీ లేదు. అందరి మీద కూడా వివక్షత లేకుండా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పర్టికులర్గా చూసుకుంటే చాలామంది మహిళలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో సుగాలి ప్రీతి కేసులో 10 రోజుల్లో మేము న్యాయం చేసేస్తాం, మా ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లో అని చెప్పారు. ఎవరు న్యాయం చేశారు? ఇవాళకి ఆ మహిళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ పుచ్చుకోవడానికి కూడా ఎవరో పక్కోడికి ఇయ్య, ఆ ఇంటి పక్కోడికి ఇయ్య అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీ అవసరం పబ్బం గడిసాక వాడెక్కే వరకు వాడమల్లయ్య, వాడు దిగాక బోడి మల్లయ్య అని ఓ సామెత చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు తెప్పెక్కే వరకు మహిళలందరినీ మేము ఉద్ధరిస్తాము, మహిళలు మహారాణులు చేస్తాము, లేకపోతే మహిళలకి గొప్ప భవిష్యత్తు తీసుకొస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు తెప్ప తగలేశారు ప్రభుత్వం వచ్చే. కానీ ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు, సామాన్య మహిళ ఈ రాష్ట్రంలో ఏ రకంగా బతకాలి అని భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మహిళలకు చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు ఉపయోగం లేకుండా పోతున్నాయి. పర్టికులర్గా చూసుకుంటే పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులకి అవి సెంటర్ పాయింట్స్ కింద తయారయ్యి వాళ్ళ బలాబలాల్ని సామాన్యుల మీద చూపించేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఇవాళ ఎక్కడ చూసారు? పిఠాపురంలో ఆ మధ్యన ఒక మహిళ, ఇక్కడ రాజమండ్రి మహిళని రోడ్డు మీద, నెడ్ రోడ్డు మీద పట్టుకొట్టినటువంటి సంఘటన చూసాం. అలాగే నెల్లూరు, కావలి, ఇలా చూసుకుంటా పోతే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అంటే ఇంకా ఆవిడికి జరిగింది అన్యాయం, ఈవిడికి జరగలేదు అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఈ వ్యవస్థలను చేయటం అన్నది ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం లోకేష్, చంద్రబాబు కూడా తీసుకుంటారు. ఒకే ఒక్క విషయం చెప్తున్నాము, రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు పెట్టామని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం, ఇలాగే ఉంటుందని లోకేష్ గారు చెప్పారు. నా తల్లిని అవమానపరిచారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళని, తల్లులంటే వయసులో ఉన్న వాళ్ళని ఇవాళ మీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే నీకు కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు పోయినాయా? ఇది గుడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్న సందర్భంలో అండి, మహిళల మీద, చిన్నారుల మీద, యువతుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, అత్యాచారాలు అసలు ఇవి లెక్కకు మించి ఉన్నాయి. మనం లెక్క పెట్టడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉందండి. అన్నీ ఉన్నాయి ఈ 2 ఇయర్స్లోనే, ఓన్లీ 2 ఇయర్స్లో. అయితే ఈ రోజున మేమంతా కూడా మాట్లాడేది ఏంటంటే, మహిళలకి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోయింది. గతంలో జగనన్న మహిళల అందరి రక్షణ కోసం, యువతల యొక్క రక్షణ కోసం దిశ యాప్ను తీసుకొచ్చి, అమ్మ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇట్లా షేక్ చేయండి 2 సార్లు అంటే, దానిని ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు మర్చిపోవచ్చేమో, కానీ గూగుల్ మర్చిపోదండి. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే ఆవిడ ఎంత అవహేళనగా మాట్లాడారు. అంటే మహిళల యొక్క రక్షణ పట్ల ఆ రోజున జగనన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షించడం మానేసి ఆవిడ అవహేళనగా మాట్లాడడం జరిగిందండి. ఈ రోజున అదే దిశ యాప్ని పేరు మార్చేసి వీళ్ళు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ అదే సబ్జెక్ట్ని చెప్తూ, కనీసం ఎక్కడా కూడా మహిళలు ఇలా మేము ఇబ్బందిలో ఉన్నామని పోలీస్ స్టేషన్కి కాల్స్ వెళ్ళినా కూడా దాన్ని రిసీవ్ చేసుకునే నాదుడు లేడు, స్పందించే నాయకులు లేరు, అలానే ప్రభుత్వం కూడా లేకుండా పోయిందండి. ఈ రోజున మనము ఆలోచన చేస్తే ఈ వ్యవస్థ జరిగిన మహిళల గురించి మనం మాట్లాడితే, గతంలో ఎప్పుడో పూర్వకాలంలో మహాభారతంలో ద్రౌపదికి జరిగింది అవమానము మయసభలో అని మనం పురాణాలు కథలుగా చెప్తాం. కానీ ఈ రోజున మరి ఈ నరకాసుర పాలన, ఈ నారావారి పాలనలో మరి ఈ విధంగా మహిళలను వేధించడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా కనీసం తీసుకోలేని పరిస్థితిలో మరి పోలీసు వ్యవస్థని వీళ్ళ కంట్రోల్ చేయడం అనేది చూస్తే, గతంలో జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి
మొదటి స్థానంలో ఎన్నో అవార్డ్స్ రావడం జరిగిందండి. ఈ రోజున అదే పోలీస్ వ్యవస్థ యొక్క పనితీరు చూస్తే జీరోకు పడిపోయింది, అట్టడుగు స్థానంలో ఉంది. మరి ఈ రోజున పోలీస్ వ్యవస్థ అనేది ఎవరి కోసం పనిచేస్తుంది? బాధితుల కోసం పనిచేస్తుందా, రాజకీయ నాయకుల అండదండల కోసం పనిచేస్తుందా అని ఆలోచన చేస్తే ఈ రోజున వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ రాజకీయ నాయకులతో లైసెన్సింగ్ పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బాధితుల యొక్క కంప్లైంట్స్ని, బాధని గాలికి వదిలేస్తున్నారండి. వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఏదైనా పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏమైందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఏ అత్యాచారాలు జరిగినా సరే మాకెందుకైనా వాళ్ళ విధానంలో ఉన్నారు తప్ప వాళ్ళు దీనికి న్యాయం చేయాలని ఆలోచనలో వాళ్ళు లేరు. గుంటూరులో జరిగినది అయితే చాలా భయంకరమైంది, అది వాళ్ళకి చేయడం జరిగింది. కానీ అలా కాకుండా ఈ రాష్ట్రం ఎందుకు పనిచేస్తుందో తెలియదు. మన అమర్నాథ్ గారు ఏదో మేకప్ గురించి మాట్లాడితే రోడ్డుకి డ్యాన్స్లు వేస్తారే, ఈరోజు మరి ఇన్ని అత్యాచారాలు జరిగినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు టీడీపీ నాయకులు రోడ్డు ఎక్కట్లేదు, ఎందుకు న్యాయం జరగట్లేదు, అత్యాచారం చేసిన వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు కడతలేదు, ఎందుకు మీరు జైలు పంపట్లేదు, ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. కానీ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరు నోరు ఎత్తితే ప్రతి ఒక్కరిని కూడా కేసులు రాసి వాళ్ళు జైలుకి పంపడమే ఒకటే పెట్టుకున్నారు తప్ప ఒక న్యాయం అనేది చేయలేదు. మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా నడవకుండా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు రోజుల్లో ఈ మహిళలందరూ ఏకమై ఆ గద్దె కంపల్సరీగా దింపుతారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతాడు, మహిళలందరికీ కూడా రక్షణ కలుగుతుందని మేమందరం ఆశపడుతున్నాం. మహిళల మీద జరుగుతున్న అత్యాచారంపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఎప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి, లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మహిళలంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం సరీష్ ఫర్ సాక్షి న్యూస్. కనీసం గతంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే చిన్నపిల్లల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి జరుగుతున్నటువంటి దాడులని కూడా రాష్ట్రం అంతా కూడా విస్తుపోతా ఉంది. ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వాళ్ళని కూడా పార్టీ వాళ్ళ మామూలు వాళ్ళని కూడా చూడకండి, ప్రశ్నించనే వద్దన్న విధంగా ఏ రకంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రశ్నించే గొంతులు నొక్కడము, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టే పరిస్థితులు. ఇకపోతే మహిళల పరిస్థితి మరి దారుణంగా రాష్ట్రంలో తయారైంది. గతంలో జగనన్న పెట్టిన దిశ యాప్ ద్వారా ఎక్కడున్నా సరే మహిళలకి అఘాయిత్యాలు జరిగినా, ఎటువంటి ప్రమాదం జరిగినా, ఏదన్నా సంఘటన అయితే వెంటనే స్పందించే రోజుల నుంచి ఈరోజు నడిబొడ్డు మీద, నగరం నడిబొడ్డు మీద వ్యవస్థను చేసినా కూడా వ్యవస్థలు స్పందించినటువంటి రోజులకి ఈ కూటమి ప్రభుత్వం వ్యవస్థలు ఏ రకంగా దిగజార్చిందనేది రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టే భయంతో జనం ప్రశ్నించకపోవచ్చు, కానీ రేపన్న రోజు ఖచ్చితంగా ఈ మహిళా లోకమే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని మహిళల మీద జాడులు జరుగుతున్నా కూడా స్పందించినటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాలు, అనవసరమైన విషయాలు, జగన్ గారి మీద నోరు పారేసుకోవడానికి మాత్రం అందరూ మూకముడిగా వచ్చి మీడియా మీద పడిపోతున్నారు కదా. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు మీరు అందరూ కూడా అధికారులు ఉండి స్పందించట్లేదని చెప్పేసి యావత్ మహిళా లోకం అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున తగిన బుద్ధి చెప్తారు ఈ మహిళా లోకం అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి జగన్ ఎప్పుడు మహిళా పక్షపాత అండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన ఒక పెద్ద కొడుకు కింద, పెద్ద అన్నయ్య కింద ఖచ్చితంగా తన ప్రాబ్లం కింద ఆయన తీసుకుని, ఎందువల్లంటే ఆ రోజున మరి దిశ యాప్ ప్రవేశపెట్టి ఎంత మహిళలకు రక్షణ ఇచ్చారో మనం కళ్ళతో చూసాము. మరి ఈ రోజున ఈ టైప్లో జరుగుతుంటే ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రశ్నిస్తాము. మరి మనం పూర్వకాలం భారతాల్లో చదువుకున్నాం, మరి ఆ భారతాల్లో చదువుకున్నదంటే కళ్ళ ముందు కనపడుతుందండి. ఏదైనా జరిగితే ఈరోజు సామాన్య మానవులకు న్యాయం చేయాలి, కానీ ఇలా వ్యవస్థ చేసి ఈరోజు ఎక్కడ మరి ఊరిలో నరిబొడ్డున ఆ రకంగా చేస్తే కూడా మరి పోలీస్ వ్యవస్థ 2 డేస్ ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోకపోవడం. మళ్ళీ రెండోది అదే రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీటింగ్కి వెళ్తే మరి హోంమంత్రి గారు వచ్చి ఆ జనాలను చూసి ఓరలేక వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చి మరి అదే రోజు ఆ ఇన్సిడెంట్కి వెళ్ళి మీరు ఆవిడకి అండగా ఎందుకు లేరు? మీరు ఒక పబ్లిసిటీ మంత్రి కింద పనిచేస్తారు తప్ప హోమ్ మినిస్టర్ గారు, మీరైతే కనుక హోమ్ మినిస్టర్ కింద ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈరోజు ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నా కూడా బయటకు వచ్చి మీరు మహిళలకు న్యాయం చేయట్లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నవాడు మరి మహిళలకు అండగా, మరి ఈ రోజు ఇంత ఇన్సిడెంట్ అయినప్పుడు మీరెందుకు స్పాట్కి వెళ్ళి మీరెందుకు మహిళలకు అండగా లేరని ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా జగనన్న 2.0 రాబోతుంది. మహిళలకు అండగా జగనన్న ఉంటారు. ఖచ్చితంగా మహిళా పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది జగనన్న పార్టీ.